సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వెళ్తే టైటిల్ వచ్చేసి టర్న్ అండ్ చర్న్ అని చెప్తుంది. సో ఇక్కడ టైటిల్ ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెడతారు. సో ఈరోజు టర్న్ అండ్ చర్న్ అని పెట్టడంలో ఒక మీనింగ్ ఉంది. సో ఇది దేనికి సంబంధించిన ఎడిటోరియల్ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు కాస్ట్ సెన్సస్. నేను నిన్న దీని గురించి ఒక వీడియో చేశాను. అన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఏ రోజుకు ఆ రోజు నేను వీడియోస్ చేస్తున్నాను, మీరు ఒకసారి ఫాలో అవ్వండి. సో గెట్ అన్ ఐడియా ఆఫ్ ద ట్రెండింగ్ టాపిక్స్. బర్నింగ్ ఇష్యూస్ పైన ఒక అవగాహన ముందే వచ్చేస్తుంది. మళ్ళీ ఎడిటోరియల్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు యాడ్ అవుతుంది. సో కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, తర్వాత మీకు టైటిల్ సంగతి కూడా చెప్తాను. సో ఇండియాలో సెన్సస్ అనేది ఎవ్రీ 10 yearsకి చేస్తారు. డిసెన్నియల్ సెన్సస్ అంటాం, ప్రతి 10 ఏళ్ళకి చేస్తాం కాబట్టి డిసెన్నియల్ అంటాం. అయితే కాస్ట్ డేటా అనేది 1931లో క్యాప్చర్ చేశారు. సో ఇండియాలో ఎన్ని కాస్ట్స్ ఉన్నాయి ఏంటి కదా అదంతా కూడా 1931లో క్యాప్చర్ చేశారు. మళ్ళీ 1940sలో కూడా చేశారు. కాకపోతే ఈ డేటా నాట్ రిలీజ్డ్. ఇది ఎందుకంటే ఆ టైంలో వరల్డ్ వార్ వచ్చేసింది కాబట్టి ఈ డేటా అనేది బయటికి రిలీజ్ అవ్వలేదు. 1931లో చేసిన కాస్ట్ సెన్ససే లాస్ట్ సెన్సస్. ఆ తర్వాత మళ్ళీ కులం యొక్క డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషన్ వైడ్ చేయలేదు. 2011లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి చేశారు. కాకపోతే ఇది రెగ్యులర్ సెన్సస్తో పాటు చేయలేదు. మామూలుగా మనకి సెన్సస్ చేసినప్పుడు మనకి ఈ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ ఇంటికి వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ క్యాప్చర్ చేసి వెళ్తారు కదా, అది ప్రాపర్ సెన్సస్ అనమాట, ప్రతి 10 సంవత్సరాలకి చేసేది. దాంట్లో భాగంగా కాస్ట్ డేటాని తీసుకోలేదు. మామూలుగా సెన్సస్లో ఎస్సీ ఎస్టీ డేటా మాత్రమే తీసుకుంటారు. సబ్ కాస్ట్ల గురించి కనుక్కోరు. అలాగే ఓబీసీస్లో డిఫరెంట్ సబ్ కాస్ట్ల గురించి అందులో రాయరు. ఎస్సీ ఎస్టీ ఉన్నారా లేకపోతే లేదు అంతవరకే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మిగిలినవన్నీ కూడా ఎస్టీ అవుతాయా? ఎస్టీ అవుతాయి అంటే అర్థం ఏంటమ్మా? వంశీ వసిమల్ల వాళ్ళకి ఎస్టీ అవుతాయా అంటే అర్థం కాలేదు. ఓకే, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళది ఏ కులం ఏంటి సబ్ కాస్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కాస్ట్ సెన్సస్లో క్యాప్చర్ చెయ్యరు. కాస్ట్ సెన్సస్లో ఆ డీటెయిల్స్ అన్నీ క్యాప్చర్ చేయరు. అయితే ఎప్పటి నుంచో కాస్ట్ సెన్సస్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని చెప్పి డిమాండ్ వస్తుంది. ఎందుకు డిమాండ్ వస్తుందంటే మనకి ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ కులం ఏంటి, ఆ కులం వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా, అంటే గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అనే విషయాలు కూడా మనకి తెలుస్తాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎన్నో చదువుకుంటున్నారా లేదా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అనిపిస్తే వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ కోటా పెంచాలి అనే డిమాండ్ కూడా పైకి వస్తుంది అనమాట. సో ఇది ఒక ప్రాపర్ డేటా లాగా మనకి సపోర్ట్ చేసే ఒక డేటా లాగా పనికొస్తుంది. సపోర్ట్ లాగా స్టార్ట్ అయిపోయాయి, నిన్నే స్టార్ట్ అయ్యాయి, ఎస్టర్డే, అదే చెప్తున్నాను. యా, నాకు కొంచెం క్వశ్చన్స్ నేను ఎడిటోరియల్ చేసేటప్పుడు కాకుండా ఎడిటోరియల్ చివరిలో అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను వాటికి ఆన్సర్ చేస్తే ఈ ఫ్లో కట్ అవుతుంది, చూసేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో మీరు 9 o'clock కల్లా సెషన్ కంప్లీట్ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో. 9 o'clock నన్ను క్వశ్చన్స్ అడగండి, నేను అన్నింటికీ ఆన్సర్ చేస్తాను. అప్పటి వరకు ఓపిక్గా ఉండండి. స్టార్టింగ్లో క్వశ్చన్స్ పెడితే నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే వీళ్ళకి ఈ కాస్ట్ సెన్సస్ గురించి ఇప్పుడు ఎడిటోరియల్ చెప్పాలి. సో మళ్ళీ చెప్తున్నానమ్మా, రిమెంబర్ కాస్ట్ సెన్సస్ 1931లో మొదటిసారి చేశారు, ఆ తర్వాత చేయలేదు. 1940sలో చేసినప్పటికీ డేటా బయటికి రాలేదు. 2021లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేశారు, కానీ ఇది సెపరేట్గా చేశారు. రెగ్యులర్గా చేసే 10 ఏళ్ళకోసారి చేసే సెన్సస్తో పాటు చేయలేదు. సెపరేట్గా చేసి ప్రతి హౌస్ హోల్డ్ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్ తీసుకొని దాంతోపాటు కాస్ట్ డేటా తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తే అది రాసేసుకున్నారు. సో జనరల్గా హౌస్ హోల్డ్స్ని క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఒక కులంకి ఒక్కొక్క ఏరియాలో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో అది ఆర్గనైజ్డ్గా ఉండదు. సో ఎవరికి చెప్పినట్టు వాళ్ళు చెప్పేశారు, వాళ్ళు ఆ ఊర్లో ఏమనుకుంటారనే పేరుతో వాళ్ళు చెప్పేశారు. సో దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం కుదరలేదు. డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉండడం, రిలయబుల్ డేటా లేదని చెప్పేసి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2021 డేటా కూడా బయటికి రిలీజ్ చేయలేదు, ఎందుకంటే డేటా అనేది రిలయబుల్గా లేదు అని చెప్పి. సో ఎప్పటి నుంచో కాస్ట్ సెన్సస్ చేయండి అని చెప్పి డిమాండ్ వస్తుంది. బీజేపీ దీనికి వ్యతిరేకిస్తూ వచ్చింది. బట్ ఈ రీసెంట్గా నిన్న మొన్న
మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు దీనికి పచ్చ జెండా ఊపారు. సో ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల ఏం అవ్వబోతున్నాయి అనే డీటెయిల్స్ అని కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. అయితే ఇక్కడ టైటిల్లో టర్న్ అండ్ చర్న్ అనే పదాలు వాడారు. టర్న్ అంటే అర్థం ఏంటంటే బీజేపీ మొన్నటి వరకు కూడా దీన్ని అపోజ్ చేసింది, ఇప్పుడు యూటర్న్ తీసుకొని దీన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతోంది కానీ బీజేపీ చెయ్యనని చెప్పింది. ఇప్పుడు బీజేపీ కూడా కాస్ట్ సెన్సస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా యూటర్న్ తీసుకోవడం, అందుకని టర్న్ అనే పదాన్ని వాడారు. నెక్స్ట్ వర్డ్ చర్న్. చర్న్ అనే పదం ఏంటంటే చర్న్ అనే దానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్నట్టు. అంటే ఎప్పుడైతే కాస్ట్ డేటాని మొత్తం తీసుకొని ఎవరి రిప్రజెంటేషన్ ఎంత ఉంది అనేది మొత్తం చూసి దాని ప్రకారం రిజర్వేషన్ పాలసీస్ని మళ్ళీ మోడిఫై చేయడానికి ట్రై చేస్తారో సొసైటీలో మళ్ళీ డివిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కులం పేరుతో ఈ కులం వాడికి ఇంకా రిజర్వేషన్ పెరిగిపోతుందిరా, మనం ఇంకా అన్యాయం అయిపోతాం అని కులాల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు, ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్నే సోషల్ చర్న్ అంటాం, సోషల్ డిస్టర్బెన్స్. సో ఏదో ప్రశాంతంగా ఇలా బతికేస్తున్నాం, ఇప్పుడు కులం డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళు ముందున్నారు వీళ్ళు వెనకున్నారు ఈ డీటెయిల్స్ అన్ని బయట పెట్టడం వల్ల మళ్ళీ సోషల్ డిస్టర్బెన్స్ రావచ్చు, సోషల్ యూనిటీ దెబ్బతినే అవకాశం ఉంది అనే కాంటెక్స్లో చర్న్ అనే పదాన్ని వాడారు. A caste census should not be allowed to ossify social segmentation. సో కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి దాంతో సోషల్ సెగ్మెంటేషన్ని ఆసిఫై చేయకూడదు. ఆసిఫై అంటే హార్డెన్, స్ట్రెంగ్తెన్ అంటే ఇంకా బాగా గట్టిగా అంటే ఇప్పటికే కులాల మధ్య కొంత గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఇంకా పెరిగిపోయి వాళ్ళంటే వీళ్ళకి పూర్తిగా పడనట్టుగా ఫిక్స్ అయిపోయేలాగా జరగకూడదు. సెగ్మెంటేషన్ అంటే ముక్కలుగా ఉండడం, అది పెరిగిపోకుండా చూసుకోవాలి. కాస్ట్ సెన్సస్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఆసిఫై సోషల్ సెగ్మెంటేషన్. Got it. The center's decision to include caste enumeration in the next national census marks a sharp departure for the ruling BJP from its previous position. సెంటర్ ఏం నిర్ణయం తీసుకుంది, కాస్ట్ ఎన్యూమరేషన్ని నెక్స్ట్ నేషనల్ సెన్సస్లో ఇంక్లూడ్ చేయాలని నిర్ణయించుకుంది. సో నెక్స్ట్ నేషనల్ సెన్సస్లో కాస్ట్ ఎన్యూమరేషన్ని ఇంక్లూడ్ చేయాలని సెంటర్ తీసుకున్న నిర్ణయం అనేది ఇట్ మార్క్స్ ఏ షార్ప్ డిపార్చర్ ఫర్ ద రూలింగ్ బీజేపీకి ఒక షార్ప్ డిపార్చర్ అంటే ఏంటి, ఇప్పటి వరకు ఏదైతే అనుకుందో దాని నుంచి వేరే దిశగా వెళ్ళిపోయింది అని అర్థం. ఇంతవరకు దాన్ని అపోజ్ చేసింది, ఇప్పుడు సపోర్ట్ చేస్తోంది. Prime Minister Narendra Modi had in 2024 targeted the Congress election manifesto promise of a caste census as a reflection of its urban Naxal thinking. So 2024లో కాంగ్రెస్ పార్టీ మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాస్ట్ సెన్సస్ పెట్టింది. సో దాన్ని మోదీ గారు అప్పుడు ఏం చేశారమ్మా, దాన్ని తిట్టడం అనేది జరిగింది, దాన్ని క్రిటిసైజ్ చేశారు, దాన్ని టార్గెట్ చేయడం అనేది జరిగింది. టార్గెట్ చేయడం అనేది జరిగింది. సో అర్బన్ నక్సల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎవరైతే స్టేట్ని ఐడియాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వీకెన్ చేయడానికి ట్రై చేస్తారో, అట్లాంటి వాళ్ళని అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు కులాల మధ్య వాటి మధ్య గొడవలు పెట్టేసి విడదీసేస్తారు అన్నట్టు. నక్సలైట్స్ మావోయిస్టులు వాళ్ళకి సింక్ అయ్యేటట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో ఈ కులం వాళ్ళు వెనకబడిపోయారు, ఆ కులం వాళ్ళు వెనకబడిపోయారు అని చెప్పేసి ఇంకా దాన్ని కొంచెం వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఒక రకంగా చెప్పే ఉద్దేశం గవర్నమెంట్. ఈ అర్బన్ నక్సల్ థింకింగ్ అనే దాని ఇది ఒక పొలిటికల్ వర్డ్ అమ్మ, దీంట్లో డిక్షనరీ మీనింగ్ ఏమి ఉండదు, ఇది రాజకీయంగా బీజేపీ యూజ్ చేస్తున్న పదం అంతే. During the general election last year, BJP leaders had asked people for a massive Lok Sabha majority to remodel the constitution. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో బీజేపీ లీడర్స్ ఏమడిగారంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఇచ్చేయండి, 400 పైగా సీట్లు ఓన్లీ బీజేపీకి ఇచ్చేయండి, మేము మొత్తం కాన్స్టిట్యూషన్ని రీమోడల్ చేస్తామని చెప్పి అడిగారు, ఎలక్షన్స్లో ప్రజలను అడిగారు. This promise of a constitutional overhaul was seen by OBC and Dalit groups as a threat to dismantle caste reservations and partly explains why the BJP fell short of an electoral majority. బీజేపీ ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ రీమోడల్ చేస్తాననిందో అంటే బీజేపీ ఈసారి ఫుల్ మెజారిటీ వచ్చేస్తే రిజర్వేషన్స్ తీసేస్తుందేమో అన్నట్టుగా ఓబీసీ మరియు దళితులు భావించారు. ఎప్పుడైతే ఓబీసీస్ దళిత్ గ్రూప్స్ కాన్స్టిట్యూషన్ ఓవర్హాల్ అంటే ప్రక్షాళన, మొత్తం సమూలంగా మార్పు చేయడం అనమాట,
అది చేస్తానని బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్చేస్తుంది, మనకు రిజర్వేషన్ పీకేస్తుందని చెప్పి వాళ్ళు కొంచెం భయపడడం అనేది జరిగింది. డిస్మాంటిల్ అంటే కంప్లీట్గా పడగొట్టేయడం, కాస్ట్ రిజర్వేషన్స్ పడగొట్టేస్తుందేమో అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. అందుకే బీజేపీకి 2024లో ఇండివిజువల్గా ఫుల్ మెజార్టీ రాలేదు. అంతకుముందు ఎలక్షన్స్లో ఇండివిజువల్గానే బీజేపీకి ఫుల్ మెజార్టీ వచ్చింది, కానీ ఈసారి ఇండిపెండెంట్గా బీజేపీ ఒక్కటే అధికారం చేపట్టేంత మెజార్టీ అయితే రాలేదు. In 2015, the RSS chief's call for debate on a caste-based reservation led to setbacks for the BJP in Bihar Assembly elections. 2015లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ విషయంలో డిబేట్ చేద్దామని అన్నారు. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ని ఆపేయాలి, కులం పేరు తీసుకున్న రిజర్వేషన్ పైన డిబేట్ చేయాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ అనేసరికి అంటే బీజేపీ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్కి వ్యతిరేకం అనే భావజాలం అనేది జనాల్లోకి వెళ్ళింది. దానివల్ల బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ నష్టపోవడం కూడా మనకి జరిగింది. రైట్. The Maharashtra and Haryana Assembly election victories in 2024 suggested that the BJP's plank of Hindu unity and its resistance to caste-based politics continued to retain electoral salience. మహారాష్ట్ర మరియు హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ విక్టరీస్ 2024లో జరిగాయి. సో ఇవి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? సజెస్టెడ్ దట్ బీజేపీస్ ప్లాంక్ ఆఫ్ హిందూ యూనిటీ, హిందువులంతా యూనిటీగా ఉండాలి, కులం పేరుతో విడిపోకూడదు, అండ్ ఇట్స్ రెసిస్టెన్స్ టు కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, కులం పేరుతో చేసే రాజకీయాలకు మేము వ్యతిరేకం అనే ప్రవర్తన ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఇట్ కంటిన్యూ టు రిటైన్ ఎలక్టరల్ సేలియన్స్ అంటే ఇంపార్టెన్స్. ఎలక్టరల్గా ఎలక్షన్స్ పరంగా అది ఇంపార్టెంట్ ఎప్పటికీ, దానివల్ల ఎప్పటికీ బీజేపీకి కొంత ఉపయోగపడుతోంది అన్నట్టు మనకు తెలుస్తుంది. హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ కులాన్ని వాడలేదు, మతాన్ని మాత్రమే వాడింది, హిందూ యూనిటీ అనే ప్లాంక్ పట్టుకొని వెళ్ళింది. అది అయినప్పటికీ సక్సెస్ సాధించింది. But as it turns out, the BJP was probably unsure of its electoral ground and feared or sensed an undercurrent in favor of caste census that it could no longer politically ignore, particularly in Bihar, which will vote later this year. అయితే ఎక్కడో బీజేపీకి చిన్న భయం. మీరు ఒకటి అర్థం చేసుకోండమ్మా, భారతదేశంలో ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఈ రెండింటిని మీరు డిస్క్రైబ్ చేయాలన్నప్పుడు, డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. బీజేపీ అనేది ఎప్పుడు కూడా కులం పేరుతో రాజకీయాలు చేయదు, కానీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది. హిందువులంతా ఒకటే, హిందువులంతా మెజారిటీ, సో ముస్లిం ఓట్లకు పోయినా పర్లేదు, హిందువుల ఓట్లన్నీ కన్సాలిడేట్ అవ్వాలి, మనకే పడాలన్నట్టుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కులం పేరుతో రాజకీయాలు చేస్తుంది. సో కులాలు, వెనుకబడిన వర్గాలు, ఓబీసీలు, ఈ రకంగా మైనార్టీలు పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు, వీళ్ళని ఒకవైపు, ఇంకోవైపు మైనార్టీస్ అంటే మన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ పాకులాడుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం, ఐడియాలజికల్ డిఫరెన్స్. అయితే బీజేపీ ఎప్పుడు కూడా మతం అనే దాన్ని ఎలక్టరల్ ప్లాంక్గా వాడుతూనే హర్యానా మరియు మహారాష్ట్రలో గెలిచింది. కానీ సెంట్రల్ ఎలక్షన్స్లో లాస్ట్ టైం నేషనల్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్లో కొంచెం మెజారిటీ తనకి తగ్గింది. ఇండిపెండెంట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే మరియు బీహార్ నితీష్ కుమార్ ఇట్లాంటి పార్టీల సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితికి బీజేపీ వచ్చింది. సో ఎక్కడో బీజేపీ కనిపిస్తోంది ఈ కాస్ట్ సెన్సస్ వైపు అండర్ కరెంట్గా కొంచెం దేశంలో సపోర్ట్ ఉందేమో, మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతే మనం నష్టపోతామేమో. ఎస్పెషల్లీ బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, బీహార్లో మతం పెద్దగా పనిచేయదు, బీహార్లో కులం పనిచేస్తుంది. సో కాబట్టి కాస్ట్ సెన్సస్కి మనం వ్యతిరేకం అంటే దెబ్బతింటామేమో అన్న భయం బీజేపీకి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ నౌ ఎ రేస్ టు క్లెయిమ్ క్రెడిట్. సో ఇప్పుడు బీజేపీ వచ్చేసి కాస్ట్ సెన్సస్కి పచ్చ జెండా ఊపింది కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ నౌ ఎ రేస్ టు క్లెయిమ్ క్రెడిట్. సో నేనే కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చానని బీజేపీ డబ్బా కొడుతుంది, కాంగ్రెస్ వచ్చి మేమే దీన్ని పుష్ చేసాం, మేము చెప్పడం వల్లే బీజేపీ తెచ్చిందని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ద బీజేపీ అండ్ ది అపోజిషన్ హ్యావ్ అక్యూజ్డ్ ఈచ్ అదర్ ఆఫ్ అండర్మైనింగ్ సోషల్ జస్టిస్. సో అటు బీజేపీ కానీ అపోజిషన్ కానీ ఒకరినొకరు అక్యూజ్ చేసుకున్నారు, మీరు సామాజిక న్యాయాన్ని అండర్మైన్ చేశారు, మీ హయాంలో సామాజిక న్యాయం జరగలేదు, సోషల్ జస్టిస్ జరగలేదు, అణగారిన వర్గాలు మీ హయాంలో ఎక్కువ నష్టపోయింటే మా హయాంలో ఎక్కువ నష్టపోయినట్టు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అనమాట, అక్యూజ్ చేసుకుంటున్నారు. నేషనల్ ఫార్మేషన్స్ విచ్ ఇంక్లూడ్ ద బీజేపీ, the Congress and the left have historically taken an ambiguous, if not hostile view towards caste claims. Okay, so BJP, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ వీళ్ళందరూ కూడా ఈ కాస్ట్ క్లెయిమ్స్ విషయంలో అంబిగ్వస్
క్లెయిమ్స్ తీసుకున్నారు. అంటే ఒక క్లారిటీ లేకుండా మాట్లాడడం అనేది జరిగింది. అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్ అన్నట్టు మనం చెప్తాం. హాస్టైల్ అంటే అర్థం ఏంటమ్మా? హాస్టైల్ అంటే కంప్లీట్గా ఆపోజిట్ అన్నట్టు. ఇక్కడ కొంచెం అంబిగ్వస్ క్యాస్ట్ క్లెయిమ్స్తో వచ్చారు అంటున్నారు. Subaltern parties that mobilized OBC and Dalit groups in Uttar Pradesh and Bihar displaced all national parties from these states in the 1990s. 1990s లో ఏం జరిగింది? మనకి మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత మనకి రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఆ కాస్ట్ పాలిటిక్స్ పట్టుకున్న పార్టీస్ అన్నీ కూడా యూపీ, బీహార్లో మొత్తం అంతా కూడా నేషనల్ పార్టీస్ని డిస్ప్లేస్ చేసి చిన్న చిన్న పార్టీలు అంటే మనకి మాయావతిది, బీఎస్పీ ఇట్లాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఆ రాష్ట్రాలు మొత్తం ఊపేసాయి అనమాట 1990s లో. అంటే కులం అనేది అంత పవర్ఫుల్గా పనిచేసింది. ఈ ఓబీసీలని, దళితుల్ని ఎవరైతే మొబిలైజ్ చేశారో అలాంటి పార్టీస్ అన్నీ కూడా గెలిచాయి. సబ్ ఆల్టర్న్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్ ఆల్టర్న్? విన్నారు ఎప్పుడైనా సరే? సబ్ ఆల్టర్న్ అంటే లోవర్ స్టేటస్ అన్నట్టు, అంటే చిన్న పార్టీలు అన్నట్టు. పెద్దవి నేషనల్ పార్టీస్ కాదు, చిన్న పార్టీలు అనే మీనింగ్లో చెప్పారు. The BJP responded by turning more inclusive towards OBCs that has culminated in its continuing electoral dominance since 2014. అయితే బీజేపీ ఒరిజినల్గా బ్రాహ్మణుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీగా పిలువబడేది స్టార్టింగ్లో. అలాంటి బీజేపీ మెల్లమెల్లగా టర్న్ మోర్ ఇంక్లూజివ్, ఓబీసీస్ వైపు కూడా అడుగేసింది. సో వాళ్ళని కూడా కలుపుకునేలాగా రెస్పాండ్ అవ్వడం ద్వారా చివరికి 2014 తర్వాత నుంచి ఎలక్టరల్ డామినెన్స్ మెయింటైన్ చేసేలా, కల్మినేట్ అంటే చివరికి ఆ స్టేజ్కి వచ్చిందని అర్థం. ఇట్ ఫైనలీ ఎండెడ్ అప్ ఇన్ బీజేపీ డామినేటింగ్ ది ఎలక్టరల్ సీన్ ఇన్ ఇండియా అనే సిచ్యువేషన్కి వచ్చింది. ది కాంగ్రెస్ అండర్ రాహుల్ గాంధీ స్టార్టెడ్ espousing caste justice in a remarkable turn in the party's history. సో కాంగ్రెస్ కూడా మనకి రాహుల్ గాంధీ హయాంలో మనకి దేని గురించి మాట్లాడుతుంది? ఎస్పౌజ్ అంటే ఎక్స్ప్రెస్ అని అర్థం అమ్మా, అడాప్ట్, సపోర్ట్ అని అర్థం. సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. సో పార్టీస్ హిస్టరీలో అది కూడా ఒక రిమార్కబుల్ టర్న్ అని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఎ కాస్ట్ సెన్సస్, Mr. Gandhi now seeks the removal of the 50% ceiling in reservations and an expansion of reservation in private education institutions. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ప్రజెంట్ రిజర్వేషన్స్ అనేవి గవర్నమెంట్లో ఉన్నాయి, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా రిజర్వేషన్స్ పెట్టేయండి అంటున్నారు. అలాగే 50% సీలింగ్ ఉంది రిజర్వేషన్స్కి, అప్పర్ లిమిట్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేయండి అని చెప్పి అంటున్నారు. తీసేసి రిజర్వేషన్స్ ఇంకా 60%, 70% ఎంతన్నా పెట్టేసుకోవచ్చు, అది డేటాబేస్డ్ వెళ్ళాలి, అంతేగాని సీలింగ్ పెట్టకూడదని చెప్పి ఆయన అడుగుతున్నారు. Though there is no evidence yet that the Congress has or will make electoral gains from this new stirring, it is evident that the BJP is worried. అయితే దీని ద్వారా కాంగ్రెస్ ఎలక్షన్స్లో గెలుస్తుందా, దానివల్ల గెయిన్స్ వస్తాయా లేదనే విషయంలో ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ కానీ బీజేపీ మాత్రం వరీడ్. బీజేపీ ఎక్కడో భయపడుతోంది. ద కౌంటింగ్ ఆఫ్ కాస్ట్స్ అండ్ కమ్యూనిటీస్ అన్లీష్డ్ సోషల్ ఫోర్సెస్ ఇన్ కొలోనియల్ ఇండియా దట్ కంటిన్యూ టిల్ డేట్. 1931లో మనకి కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినప్పుడు ఇండియాలో ఉన్న సోషల్ ఫోర్సెస్ బయటపడ్డాయి. అంటే మనం వీడు ఆ కులపోడు, వాడు ఈ కులపోడు, మన కులపోలు ఎంతమంది, ఆ కులపోలు ఎంతమంది, ఇలాంటివన్నీ కూడా ఒకసారి బయటికి రావడానికి కారణం 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన కాస్ట్ సెన్సస్. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు వేరు, ఏదో మనల్ని ఉద్ధరించాలని కాదు, మనలో మనకి గొడవలు పెట్టడానికి చేశారు అవన్నీ కూడా. ఓకే, and a comprehensive caste count, the first since 1931, is set to unmake and remake many political and social realities. సో ఇప్పుడు మళ్ళీ కాస్ట్ సెన్సస్ అనేది చేస్తే మొత్తం పొలిటికల్ అండ్ సోషల్ రియాలిటీస్ అన్ని మారిపోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ అంతా, ఎప్పుడైతే కులాల మీద డిస్కషన్ వస్తుందో ఇంకా దేశం అంతా దాని గురించి డిస్కషన్ అవుతుంది. సో మన కులపోడికి ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది, మనం ఏ పార్టీకి ఓటు వేస్తే మన కులానికి ప్లస్ అవుతుంది అనే ఆలోచనలు ప్రజల్లోకి వచ్చేస్తాయి. సో రాష్ట్రానికి ఏంటి, దేశానికి ఏంటి అనేది పోయి మన కులంకి ఎవరు న్యాయం చేస్తారు అనే టైప్ డిస్కషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ కాస్ట్ సెన్సస్ తర్వాత మనకి ఎక్కువగా ఉంటాయి. సో అందుకు కొంచెం కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రజల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా కులాల మధ్య డిస్టర్బెన్స్ పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఏ కాస్ట్ సెన్సస్ వుడ్ నాట్ ఆటోమేటికలీ రిజల్ట్ ఇన్ రిజర్వేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ ఫిగర్స్ విచ్ ఈస్ obnoxious. As Article 16, Clause 4 of the Constitution makes it clear, special provisions for reservation in favor of any backward class can be made only if such community is inadequately represented in public services. ఇక్కడ గమనించండి అమ్మా, ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేసినంత మాత్రాన ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ పెరిగిపోతుందా? నో, ఆటోమేటిక్గా పెరగదు. కేవలం పాపులేషన్ ఫిగర్స్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా రిజర్వేషన్ ఫిగర్స్ అనేవి పెరగవు. ఆబ్నాక్సియస్ అంటే అన్ప్లెజెంట్ అనే మీనింగ్.
డిసగ్రియబుల్, అన్ప్లెజెంట్ అనే మీనింగ్. ఓన్లీ పాపులేషన్ ఫిగర్స్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చేయండి అనడానికి లేదు. ఎందుకంటే ఆర్టికల్ 16 Clause 4 ఏం చెప్తుంది? ది కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ క్లియర్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ కెన్ బి మేడ్ ఓన్లీ ఇఫ్ సచ్ కమ్యూనిటీస్ ఇన్యాడిక్వేట్లీ రిప్రజెంటెడ్. పబ్లిక్ సర్వీసెస్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఇన్యాడిక్వేట్ ఉంది. ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ దేశ జనాభాలో 20% ఉన్నారనుకోండి, కానీ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ రిప్రజెంటేషన్ కేవలం 2% ఉందనుకోండి. అప్పుడు మీరు చెప్పొచ్చు జనాభాలో 20% ఉంది కానీ గవర్నమెంట్ జాబ్స్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు 2% ఉన్నారని మీరు ప్రూవ్ చేశారనుకోండి, అది ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్. అలా ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందని మీరు ప్రూవ్ చేస్తే అప్పుడు వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ చేయొచ్చని ఆర్టికల్ 16 Clause 4 చెప్తోంది. అంతేగాని ఇలా పలానా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నంత మాత్రాన ఆటోమేటిక్గా రిజర్వేషన్ జరగదని అర్థం. A caste census should not be allowed to ossify social divisions. ఇవి సోషల్ డివిజన్స్ని ఆసిఫై చేసేలాగా దాన్ని అలో చేయకూడదు. ఆసిఫై అంటే హార్డ్ అండ్ స్ట్రెంగ్త్ అనే మీనింగ్, అది చేయకూడదు. బట్ ఓన్లీ యూస్ టు బెటర్ టార్గెట్ బెనిఫిట్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్స్. అయితే వీటిని దేనికి ఉపయోగించాలంటే అఫర్మేటివ్ యాక్షన్స్ కోసం బెటర్ టార్గెటింగ్ చేయడానికి మాత్రమే వాడాలి. అంటే అఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? అణగారిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే యాక్షన్ని అఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఎనీ యాక్షన్ బై ద గవర్నమెంట్ which tries to uplift marginalized communities, that is affirmative action. సో అంటే ఏ కులం వాళ్ళు బాగా వెనకబడ్డారు, ఏ మతం వాళ్ళు బాగా వెనకబడ్డారు, ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని వాళ్ళ కోసం టార్గెటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురావడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కానీ ప్రజల మధ్య సోషల్ డివిజన్స్ పెంచడానికి ఉపయోగపడకూడదు. అది మంచి చేయదు, చెడు చేస్తుంది అని అర్థం. ఓకే, ఇది స్టోరీ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. సో సమ్మరీ ఇచ్చాను ఇక్కడ, ఒకసారి సమ్మరీ చూసుకోండి. అండ్ వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ది ప్యాసేజ్. ఆధార్ యొక్క టోన్ ఏంటి? అనలిటికల్ అండ్ కాషనరీ. అనలైజ్ చేస్తుంది ఒక పక్క, జాగ్రత్త చెప్తోంది ఇంకో పక్క. మెయిన్ ఐడియా ఏంటి? బీజేపీ కన్సిస్టెంట్గా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ని సపోర్ట్ చేసిందా? లేదు. Caste census is essential for determining exact reservation quotas based on population. Inclusion of caste in the national census marks a political shift and must be used carefully to avoid reinforcing caste divisions. Yes, ఇది మెయిన్ పాయింట్. చెప్తోంది ఏంటంటే కాస్ట్ని నేషనల్ సెన్సస్ని ఇంక్లూడ్ చేయాలి అనేది ఒక పొలిటికల్ షిఫ్ట్గా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో చేస్తున్న డిమాండ్ ఇవి. వీటిని కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అప్పుడే మనం కాస్ట్ డివిజన్స్ని రీఇన్ఫోర్స్ చేయకుండా, అంటే స్ట్రెంథెన్ చేయకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం. అది మెయిన్ పాయింట్. ఇన్ఫరెన్స్ చూడండి. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ విల్ నో ఆటోమేటికల్లీ ఇంక్రీజ్? నో. బీజేపీ has always been in favor of caste enumeration? No. Political parties adjust their stance on caste politics based on electoral. Yes. ఎలక్షన్స్లో అవుట్కమ్స్ని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళ స్టాన్సెస్ని అడ్జస్ట్ చేసేసుకుంటారు, మార్చేసుకుంటారు. పొలిటికల్ పార్టీలు అలా ఆలోచిస్తాయి. Which underlying assumption is most necessary for the author's argument to hold? ఏ assumption మనకి మోస్ట్ నెససరీ ఫర్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్, ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ కరెక్ట్, అది హోల్డ్ అవ్వాలంటే ఏ అజంప్షన్ నెససరీ అని చెప్పి రాశారు. చెప్పండి అమ్మా, ఏ అజంప్షన్ నెససరీ? ఎలక్టరల్ లాసెస్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ పార్టీ ఐడియాలజీస్ ఆన్ సోషల్ జస్టిస్. అంతేనా? ఎలక్షన్స్లో ఓడిపోతే పార్టీ ఐడియాలజీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఆధార్ ఏమంటున్నారు? రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్టాన్సెస్ని మార్చేసుకుంటాయి. అంటే ఎప్పుడూ ఒకటిగా ఉండవు. ఒకప్పుడు బీజేపీ కాస్ట్ పాలిటిక్స్ని వ్యతిరేకించింది, ఇప్పుడేమో సపోర్ట్ చేసేస్తోంది. కాంగ్రెస్ ఒకప్పుడు సపోర్ట్ చేసేది కాదు, తర్వాత సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. నిజంగా కాంగ్రెస్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ని సపోర్ట్ చేసేది అయితే కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉంది, కానీ చేసిందా? చేయలేదు. సో రాజకీయ పార్టీలు కూడా సోషల్ జస్టిస్ మీద వాళ్ళ ఐడియాలజీస్ని మార్చేసుకుంటాయి బేస్డ్ ఆన్ ఎలక్టరల్ లాసెస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. అదే పాయింట్, ఆ పాయింట్ వల్లే ఆధర్ అలా చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఒక మాట మీద ఉండరు. ఎలక్షన్స్లో ఓడిపోతే మొత్తం ఐడియాలన్నీ మారిపోతే, మన బీజేపీ జనరల్ ఎలక్షన్స్లో కొంచెం ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి బీజేపీ ఆలోచిస్తుంది, లేకపోతే ఇలా ఆలోచించేది కాదు అనేది ఉద్దేశం. Which of the following, if true, would most weaken the author's concern about the caste census ossifying social divisions? ఆయన ఏమంటారంటే కాస్ట్ సెన్సస్ చేస్తే సోషల్ డివిజన్స్ ఆసిఫై అవుతాయి, అంటే హార్డెన్ అయిపోతాయి అని చెప్పి ఆథర్ కన్సర్న్ అవుతున్నారు. ఆయన యొక్క కన్సర్న్ని వీకెన్ చేసే స్టేట్మెంట్ ఏది? మోస్ట్ సిటిజన్స్ నౌ ఐడెంటిఫై మోర్ విత్ రీజనల్ అండ్ నేషనల్ ఐడెంటిటీ దాన్ కాస్ట్. ఎస్, ఇప్పుడు ప్రజలు కాస్ట్ అనే దాంతో కన్నా కూడా
పలానా ప్రాంతం లేదా పలానా దేశం అనే దానికి ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటున్నారు అనేది నిజం అనుకోండి, అప్పుడు ఆధార్ చెప్పినట్టు కాస్ట్ డివిజన్స్ అనేవి ఆసిఫై అవ్వవు. మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. ఆధార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు కులాల గురించి డిస్కషన్ అయితే నేను పలానా కులం వాడిని, నేను పలానా కులం వాడిని, ఆ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు డెవలప్ అయ్యారు, ఆ కులం వాళ్ళు డెవలప్ అవ్వలేదు, ఇట్లాంటి డిస్కషన్స్ వస్తాయి. దానివల్ల ప్రజలు వాళ్ళని వాళ్ళు కాస్ట్ బేసిస్ మీద ఐడెంటిఫై చేసుకుంటారు అండ్ దానివల్ల డివిజన్స్ వచ్చే అవకాశం ఉంటుందని ఆధార్ పాయింట్. కానీ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇప్పట్లో జనాలందరూ కూడా నేను పలానా ఆంధ్ర వాడిని, పలానా తెలంగాణ వాడిని, పలానా ఇండియన్ని అని ఐడెంటిఫై చేసుకుంటున్నారు తప్పితే కులం పేరుతో ఐడెంటిఫై చేసుకోవడం తగ్గింది. సో కాబట్టి కులం గురించి ఎంత డిస్కషన్ వచ్చినా సరే డివిజన్స్ రావు అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. సో అది ఆధార్ పాయింట్ని అపోజ్ చేస్తుంది కాబట్టి, వీకెన్ చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ మాత్రమే డౌట్, ఇంగ్లీష్ ఒక్కటే ఇబ్బంది అనుకొని చూసేవాళ్ళు, బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అమ్మ. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీరు కంటెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. యూ కెన్ డైరెక్ట్లీ పర్చేజ్ ఇట్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు ఏమైనా ఉంటే మీరు కనుక్కోవచ్చు. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. వొకాబులరీలోకి వస్తే, ఆసిఫై టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ యాటిట్యూడ్ ఆర్ పొజిషన్ టు సీజ్ డెవలపింగ్, అంటే ఒక దగ్గర లాగా రాయిలాగా మారిపోవడం. ఆసిఫికేషన్ అంటే రాయిలా అయిపోవడం అనమాట. మనకి అహల్య చూడండి, అహల్య రాయిగా మారిపోయింది కదా, అలాగా. సో రాయిగా అంటే ఆసిఫై అయ్యిందనమాట. ఒక చోట అలా నిలబడిపోయింది, రిజిడ్ అయిపోయింది అనే దాన్ని మనం ఆసిఫై అంటాం. సోషల్ స్ట్రక్చర్స్ టెండ్ టు ఆసిఫై వెన్ నాట్ రీఎవాల్యుయేటెడ్ పీరియాడికలీ. సోషల్ స్ట్రక్చర్స్ రీఎవాల్యుయేట్ చేయకపోతే ఆసిఫై అయిపోతాయి, గట్టిపడిపోతాయి, రిజిడ్ అయిపోతాయి. హార్డెన్ అంటే టు మేక్ ఆర్ బికమ్ సాలిడ్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. సాలిడిఫై స్ట్రాంగ్ అయిపోవడం. స్టాగ్నేట్ డెవలప్ అవ్వకుండా ఒకే చోట ఆగిపోవడం. అడాప్ట్ అంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా మారడం. ఇవాల్వ్ అంటే ఎవాల్వ్ అవ్వడం, పరిణామం చెందడం. రీవైటలైజ్ అంటే ఇంకా ఎనర్జైజ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఎన్యూమరేషన్ అంటే అర్థం ఏంటి, కాస్ట్ సెన్సస్లో ఎన్యూమరేషన్ జరుగుతుంది. ద యాక్ట్ ఆఫ్ మెన్షనింగ్ ఆర్ లిస్టింగ్ థింగ్స్ వన్ బై వన్. ఇది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరేం చదివారు, మీ కులం ఏంటి, మీ సంపాదన ఏంటి, ఇలా ఎన్యూమరేట్ చేయడం అంటాం దీన్నే. గవర్నమెంట్స్ ప్లాన్ ఫర్ కాస్ట్ ఎన్యూమరేషన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ వెల్ఫేర్ పాలసీస్. సో గవర్నమెంట్ కాస్ట్ ఎన్యూమరేషన్ చేయాలనుకుంటుంది. సో దీనివల్ల వెల్ఫేర్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. లిస్టింగ్ సీక్వెన్షియల్గా రికార్డ్ చేయడం, క్యాటలాగ్ చేయడం, ఆర్డర్లో కేటగరైజ్ చేయడం అనమాట. ట్యాబులేషన్ టేబుల్లో పెట్టుకోవడం. ఆపోజిట్ జనరలైజేషన్, అన్నీ కలిపేయడం, జనరల్గా రాయడం. ఒమిషన్ అంటే కొన్ని విషయాలు విడిచిపెట్టేయడం. అగ్రిగేషన్ అంటే డిఫరెంట్ థింగ్స్ని కలపడం, కలిపి రాయడం, ఐటమైజ్డ్గా డీటెయిల్డ్గా మెన్షన్ చేయకుండా. సేలియన్స్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పర్టికులర్లీ నోటీసబుల్, ఇంపార్టెంట్ అని అర్థం అమ్మ. సేలియంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో సేలియన్స్ అనేది నౌన్ ఫామ్, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇంపార్టెంట్. కాస్ట్ కంటిన్యూస్ టు హోల్డ్ సేలియన్స్ ఇన్ ఇండియన్ ఎలక్టరల్ పాలిటిక్స్. ఇప్పటికీ ఇండియన్ ఎలక్టరల్ పాలిటిక్స్లో కులం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రామినెన్స్ అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అన్న ఇంపార్టెన్స్, రిలవెన్స్ అన్న మనకి సంబంధించింది, దానికి సంబంధం లింక్ అయ్యి ఉంది అనే మీనింగ్ వస్తుంది. యాంటనమ్స్ ఇన్సిగ్నిఫికెన్స్, ఇంపార్టెంట్ కాదు, అబ్స్క్యూర్, అన్క్లియర్ అని, ఇన్కాన్సిక్వెన్స్, ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్, రిలవెంట్ కాదు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. 9,000 అమ్మా. బ్యాంక్ ఫుల్ ప్రోగ్రామ్ అయితే 9,000 1 ఇయర్కి, మీకు ఇక్కడ 4,500కి వస్తుంది. కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ 4,500. 9,000 ఒరిజినల్ ఫీ, 50% డిస్కౌంట్తో 4,500కి వస్తుంది. ambiguous అంటే అగైన్ ఇట్స్ అన్ adjective which means something not clear, open to or more than one interpretation అంటాం. unclear, inexact అనే మీనింగ్ వస్తుంది. The party's stance on caste politics has often been ambiguous. ఓకే, కాస్ట్ పాలిటిక్స్ విషయంలో, పాలసీస్ విషయంలో పార్టీ యొక్క స్టాన్సెస్ ఎలా ఉన్నాయి, హ్యాస్ ఆఫెన్ బీన్ అంబిగ్వస్గా ఉన్నాయి అని అర్థం. క్లియర్గా లేవు. వేగ్ అన్న నాట్ క్లియర్. ఈక్వివోకల్, అన్ఈక్వివోకల్ అంటే క్లియర్లీ అని అర్థం. ఈక్వివోకల్ అంటే క్లియర్ కాదు, ఓపెన్ టు మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనే మీనింగ్ వస్తుంది. అన్క్లియర్. యాంటనమ్స్ క్లియర్, ఎక్స్ప్లిసిట్, డెఫినెట్, పక్కా, క్లియర్, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అనే అర్థం వస్తుంది. అన్లీష్ అంటే బయటికి తేవడం, టు రిలీజ్ ఆర్ సెట్ ఫ్రీ. అన్లీష్ ద పొటెన్షియల్ ఇన్ యూ అంటే నీ పొటెన్షియల్ని బయటికి తీసుకురా అన్నట్టు. సో పవర్ఫుల్ అన్కంట్రోలబుల్ ఫోర్సెస్ గురించి మాట్లాడినప్పుడు లోపల దాగి ఉన్న ఫోర్స్ బయటకు వస్తుంది. అన్లీష్ ద టైగర్ విత్ ఇన్ యూ, నీ లోపల దాగి ఉన్న పులిని, నాలో ఉన్న పులిని నిద్రలేపక అంటారు చూడండి, డోంట్ అన్లీష్ ద టైగర్ విత్ ఇన్ మీ అని అర్థం అనమాట. అలాగా బయటికి తీసుకురావడం. ఏ కాస్ట్ సెన్సస్ మే అన్లీష్ న్యూ సోషల్ పొలిటికల్ డైనమిక్స్. ఇది కొత్త సోషల్ పొలిటికల్ డైనమిక్స్ని బయటికి తేవచ్చు దీనివల్ల అని అర్థం. రిలీజ్ అంటే విడిచిపెట్టడం, ట్రిగ్గర్ అంటే ఇనిషియేట్ చేయడం, అన్చైన్ అంటే
చైన్ అంటే రెస్ట్రిక్ట్ చేసేదాన్ని చైన్ అంటాం. అన్చైన్ అంటే రిమూవ్ చేయడం. టు సెట్ ఫ్రీ, ఫ్రీడమ్ ఇవ్వడం. సప్రెస్ అంటే నొక్కేయడం, కంటైన్ అంటే నొక్కేయడం, సప్రెస్ చేయడం. కంటైన్ అంటే కంట్రోల్ చేయడం, రెస్ట్రైన్ అంటే కంట్రోల్ చేయడం, ప్రివెంట్ చేయడం. సో ఇవాళ ఇడియం ప్లే టు ద గ్యాలరీ. ప్లే టు ద గ్యాలరీ అంటే టు డూ ఆర్ సే సంథింగ్ జస్ట్ టు గెట్ అప్లాస్. మీరు చూడండి చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో వాళ్ళు చప్పట్లు కొట్టాలని చెప్పి కొన్ని ఎక్స్ట్రా డైలాగ్ కొడుతూ ఉంటారు. అలాంటి దాన్ని ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటాం. సినిమాల్లో కూడా అంతే, మనం చప్పట్లు కొట్టాలని చెప్పి కొన్ని డైలాగులు పెట్టడం, సందర్భం లేని కామెంట్స్ చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట ఇలాగా. సో దీన్ని మనం ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటాం. డ్యూరింగ్ ద స్కూల్ డిబేట్ రాహుల్ ప్రామిస్డ్ ఫ్రీ స్నాక్స్ ఎవ్రీ డే. స్కూల్ డిబేట్ జరిగితే నేను లీడర్ అయితే మొత్తం అందరికీ ఫ్రీ స్నాక్స్ ఇచ్చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. క్లియర్లీ జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ టు గెట్ మోర్ చియర్స్. స్నాక్స్ రోజు వస్తాయంటే పిల్లలందరూ చప్పట్లు కొడతారుగా, దానికోసం ఆయన చెప్పిన డైలాగ్ అనమాట అది. ఫ్రేజల్ వర్బ్ గివిన్. గివిన్ అంటే టు స్టాప్ రెసిస్టింగ్ అండ్ అపోజింగ్. నువ్వు అపోజ్ చేస్తూ ఉన్నావు అండ్ ఫైనల్గా చాలు ఇంకా అని గివిన్ చేసేసావు. టు అగ్రీ టు సంథింగ్ ఆఫ్టర్ ఇనీషియల్లీ రిఫ్యూజింగ్. ఒరిజినల్గా వద్దని చెప్పి నో చెప్పి తర్వాత యాక్సెప్ట్ చేయడాన్ని మనం గివిన్ అంటాం. ద పార్టీ గేవ్ ఇన్ టు గ్రోయింగ్ డిమాండ్స్ ఫర్ ఎ కాస్ట్ సెన్సస్ బిఫోర్ ద స్టేట్ ఎలక్షన్స్. సో పార్టీ ఏమైందమ్మా, గేవ్ ఇన్ టు గ్రోయింగ్ డిమాండ్స్ ఫర్ ఎ కాస్ట్ సెన్సస్. కాస్ట్ సెన్సస్ ఒరిజినల్గా వద్దని చెప్పింది, కానీ తర్వాత ఆ డిమాండ్కి తలొగ్గింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ 3000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ 3 months వ్యాలిడిటీతో కోర్స్ ఉంది. ఓన్లీ మెయిన్స్ కావాలంటే 2500కి మీకు కోర్స్ ఉంది. బట్ నేను రికమెండ్ చేసేది అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీకి వెళ్ళండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఎస్ఎస్సి వాళ్ళ కోసం చేస్తుంది. సండే ఉంటాయమ్మా వంశీ, వీకెండ్ టెస్ట్ సిరీస్ సండే ఉంటుంది యూపీఎస్సీ వాళ్ళకి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ ఆన్లైన్. మీరు ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్కి వచ్చి రాసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో రాసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి. ఏ కోర్సెస్ గురించి అడగాలన్నా మీరు అడగండి, నేను చెప్తాను.